పిల్లకే ఎక్కడా వంక పెట్టడానికి లేదు. బంగారపు బొమ్మ. ఆ మంచి, ఆ మర్యాద, నమ్రత రత్నమేనండి. ఇక మీరు ఆలోచించాల్సిన పని లేదు. మాణిక్యం లాంటి పిల్ల. ఆ పిల్ల మీ ఇంటి కోడలు కావటం మీ అదృష్టం అంటూ ఓ అమ్మాయి వివాహ సందర్భంలో ఆ అమ్మాయి తరఫు వారు సిఫార్సు చేస్తూ ఉంటారు. మా అమ్మాయిని నేను నా బంగారు తల్లివి, నా బంగారు కొండవి అంటూ ఏదైనా పనిని పురమాయించబోతే కాస్తో కూస్తో రసాయన శాస్త్రాన్ని చదువుకున్నదవటం వల్ల ఒక్క బంగారు కొండనే అన్నమాటేమిటి? నేనే నీ వెండి కొండని, యురేనియం కొండని కూడా. ఒత్తడి బొమ్మనే కాదు, నీ ప్లాటినం బొమ్మని కూడాను అంటుంది. అంతేనా? ఒకప్పటి మీ రసాయన శాస్త్రజ్ఞుని రేగడి మన్ను వెండిని నేనేనంటుంది. 2000 సంవత్సరాల క్రితం రోమన్ రాజు టైబీరియస్ దగ్గరకు ఒక లోహపు పనివాడు వచ్చాడు. ఒక కప్పును రాజుగారికి బహుమానంగా ఇచ్చాడు. అది తెల్లగా నిగనగలాడుతూ వెండిలా ఉంది. దీన్ని ఏ లోహంతో తయారు చేశావు అని రాజుగారు అడిగారు. నేను ఈ లోహాన్ని రేగడి మన్ను నుండి తీశాను అని అతడు చెప్పాడు. రాజుల ఆగ్రహం అనుగ్రహాల గురించి మనం అంచనా వేయలేము. రాజుగారు ఆ కప్పును చూస్తూ ఆ ఆగంతుకునికి వెంటనే శిరచ్ఛేదనం చేయమని, అతని వర్క్షాపును నేలమట్టం చేయమని ఆర్డర్ జారీ చేశారు. కొత్త లోహం వెండిలా ఉంది. వెండిలా మెరుస్తోంది. చాలా బాగుంది. ఈ లోహ ఉత్పత్తి గాని ఎక్కువ అయినట్లయితే తన ఖజానాలోని వెండి బంగారాల విలువ పడిపోతుందేమోనని రోమన్ రాజు గారికి భయమేసింది. అతని ఆ స్వార్థమే లోహపు పనివాడి పట్ల మృత్యుదేవత అయింది. ఈ కథ నిజం కావచ్చు, లేదా కల్పితమైనా కావచ్చు. కానీ ప్రాచీన చరిత్రకారుడు ప్లినీ తాను రాసిన రోమన్ చరిత్రలో ఈ కథను ఉటంకించాడు. ఏది ఏమైనప్పటికీ వెండి బంగారాల విలువ పడిపోయే ప్రమాదం అప్పటికి తప్పింది. తరువాత 1,500 సంవత్సరాల వరకు కూడా అటువంటి ప్రమాదం ఏది సంభవించలేదు. వెండిని తక్కువ చేయగలిగే లోహాన్ని బంకమట్టి నుండి బయటకు ఎవరూ తీయలేదు. 1754లో మార్గరాఫ్ ఆలం ద్రావణానికి ఆల్కలీ ద్రావణాన్ని కలిపితే ఒక తెల్లని అముక్షేపం ఏర్పడడాన్ని గమనించాడు. దానిని ఆయన ఏలం మృత్తిక అన్నాడు. ఏలం మృత్తిక బంకమన్నులో ఉందని ఈయనే చెప్పాడు. కానీ బంకమన్నులో ఉన్న లోహాన్ని మాత్రం వేరు చేయలేకపోయాడు. డేవి మొట్టమొదటిసారిగా అల్యూమినాను విద్యుత్తుతో విఘటనం చేసి ఆ లోహాన్ని పొందచూశాడు. అదేవిధంగా బెర్జీలియస్ కూడా విఫల ప్రయత్నం చేశాడు. ఇరువురికి కూడా ఏలంలో ఆ లోహం ఏదో ఉందని తెలుస్తోంది. కానీ అది వారికి దొరికి దొరకకుండా తప్పించిపోతోంది. లోహాన్ని పొందలేకపోయినా బెర్జీలియస్ దానికి అల్యూమియం అని పేరు పెట్టాడు. డేవి ఆ పేరును కొద్దిగా మారుస్తూ అల్యూమినియం అన్నాడు. డేవి పెట్టిన పేరే స్థిరపడింది. రష్యన్లు మాత్రం ఈ లోహాన్ని గ్లీనియం అని చాలా కాలం పిలుస్తూ ఉండేవారు. రేగడి మన్నుకి సమానమైన రష్యన్ పదం నుండి వారు ఆ పదాన్ని గ్రహించారు. రేగడి మన్నులో ఉండే వెండిలాంటి లోహం అల్యూమినియం. అందుకే మన్నులోనూ ఇటుకల్లోనూ అల్యూమినియం సిలికేట్లు ఉంటాయి. చాలా ప్రాచీన కాలం నుండి మన భారతీయులు కోరండం ఖనిజాన్ని అమూల్య రత్నంగా వాడుకుంటున్నారు. ఇది అల్యూమినియం ఆక్సైడ్. ఇందులో 52.9% అల్యూమినియం ఉంటుంది. రూబీ, సఫైర్ రత్నాలు రెండూ కూడా కోరండం అమూల్య ప్రస్తర జాతి ఖనిజ విశేషాలే. సహజమైన రూబీలు గాఢ అరుణవర్ణంలోనూ లేదా పావురము యొక్క రక్తం వంటి ఎరుపు రంగులోనూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు వీటిని నవరత్నాలలో కెంపులు అన్నారు. సఫైర్ నీలిరంగు గల పారదర్శక జాతి కోరండం ఖనిజం. దీనినే నీలమణి, ఇంద్రనీలమణి అంటున్నాం. ప్రస్తుతం అమూల్య రత్నాల వ్యాపారంలో ఎర్రని రూబీలను మినహాయించి నీలంగానే కాక ఇంకా అనేక రంగులలో లభ్యమవుతున్న కోరండం ఖనిజ విశేషాలన్నింటినీ సఫైర్లనే అంటున్నారు. నీలిరంగు దానిని సఫైర్ అని, వర్ణరహితమైన దానిని తెల్ల సఫైర్ అని అంటున్నారు. పీత సఫైరు, హరిత సఫైరు, ఊదా సఫైరు మొదలైన రంగుల రత్నాలు కూడా దొరుకుతున్నాయి.
ఇవే కాక ప్రకృతిలో సహజంగా లభించే టోపాజు, జేడు, ఫిబ్రలైటు, ఎక్వమెరైను, టర్మాలిను, ఫినసైట్ వంటి రత్నాలలో అధిక శాతం అల్యూమినియం ఉంటుంది. వైడూర్యంలోనూ, పచ్చల్లోనూ కూడా ఉండేది అల్యూమినియమే. భూమి ఉపరితలంపై 8% కంటే ఎక్కువగానే అల్యూమినియం ఉంది. అయితే అది ఎప్పుడూ స్వాభావిక స్థితిలో దొరకదు. సంయోగ స్థితిలోనే దొరుకుతుంది. ఆక్సైడు, సిలికేటు, ఫ్లోరైడు, సల్ఫైటు రూపాలలో దొరుకుతుంది. అత్యల్ప పరిమాణంలోనే అయినప్పటికీ మొట్టమొదటిసారిగా అల్యూమినియంని స్వాభావిక స్థితిలో పొందగలిగిన వాడు డేవిస్ శాస్త్రజ్ఞుడైన ఆర్స్టెడ్. ఈయన 1825లో అల్యూమినాను, బొగ్గును కలిపి ఎర్రగా వేడి చేసి దానిలోకి క్లోరిన్ వాయువును పంపాడు. అనార్ద్ర అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడింది. దీనిని పొటాషియం అమాల్గంతో వేడి చేయగా క్షేకరణం చెంది అల్యూమినియం అమాల్గం ఏర్పడింది. వెంటనే ఆర్స్టెడ్ దాని నుండి స్వేదన ప్రక్రియ ద్వారా పాదరసాన్ని తీసివేశాడు. తగరం వంటి లోహ ముక్కలు చిన్న చిన్నవి లభించాయి. ఇలా పొందిన ఈ లోహంలో చాలా మలినాలు ఉన్నాయి. జర్మన్ రసాయన శాస్త్రజ్ఞుడు ఓడర్ ఆర్స్టెడ్ పద్ధతిని వాడుకుంటూ కొన్ని మార్పులు చేస్తూ తన పరిశోధనను కొనసాగించాడు. 2 సంవత్సరాల పరిశోధన అనంతరం 1827లో ఒక గుండు సూది తలకాయంత అల్యూమినియం లోహాన్ని వేరు చేయగలిగాడు. పరిశుద్ధమైన అల్యూమినియంని పొందడానికే ఈయన చాలా శ్రమించాడు. 18 సంవత్సరాల శ్రమణానంతరం 1854లో ఒక అల్యూమినియం లోహ కడ్డీని తయారు చేయగలిగాడు. ఇందులోనూ కొన్ని మలినాలు ఉన్నప్పటికీ కొంతమేర వరకు శుద్ధమైన అల్యూమినియంను పొంది దాని ధర్మాలను కూడా కొన్నింటిని తొలిసారిగా వర్ణించగలిగిన వాడు ఓలర్ అని మనం చెప్పుకోవాలి. ఓలర్ పొందిన ఈ లోహానికి త్వరలోనే చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. కానీ ఉత్పత్తికయ్యే ఖర్చు ఎక్కువ. దాని ఖరీదు వెండి కంటే, బంగారం కంటే కూడా ఎక్కువగా ఉంది. అల్యూమినియం దొరకటం కూడా ఆ రోజుల్లో దుర్లభంగా ఉండేది. ఆ కాలంలో నివసించిన బాగా సంపన్నుడైన ఒక యూరోపియన్ చక్రవర్తి తన ఓవర్ కోటుకు అల్యూమినియం బొత్తాములు పెట్టించుకొని వాటిని చూసుకుని మురిసిపోతూ తోటి రాజుల దగ్గర దర్పాలు పోయేవాడు. అది చూసి మిగిలిన రాజులందరూ ఈర్ష్యతో ఉడికిపోయేవారు. అవి 3వ నెపోలియన్ ఫ్రాన్సును పరిపాలిస్తున్న రోజులు. ఆ రాజుగారికి బాగా భేషణ్యం ఎక్కువ. తన సిరి సంపదలను ప్రదర్శించుకునే స్వభావం కలవాడు. ఒక విందును ఏర్పాటు చేశాడు. రాజుగారికి బాగా సన్నిహితులైన వారికి, ప్రసిద్ధి చెందిన వారికి, మరికొంతమంది నగర ప్రముఖులకి డిన్నర్ టేబుల్పై అల్యూమినియం ప్లేట్లు, అల్యూమినియం స్పూన్లు, ఫోర్కులు అమర్చారు. మిగిలిన వారికి బంగారు, వెండి డిన్నర్ సెట్లను ఉంచారు. దాంతో చాలామంది చిన్నబుచ్చుకున్నారు. అగౌరవపరిచినట్టుగా భావించారు. కానీ మారు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే 3వ నెపోలియన్ చక్రవర్తి దగ్గర అతిథులందరికీ సరిపడినన్ని అల్యూమినియం డిన్నర్ సెట్లు లేవు. ఈ చక్రవర్తి అల్యూమినియం డిన్నర్ సెట్లతో తృప్తి పడలేదు. తన సిపాయిలందరికీ అల్యూమినియం కవచాలను పంచి ఇవ్వాలని, వారు ఆ కవచాలను ధరించి కవాతు చేస్తూ ఉంటే చూసి తోటి రాజులు ఈర్ష్యతో కుమిలిపోవాలని అనుకున్నాడు. అంతేకాదు, అల్యూమినియం తేలికైన లోహం కనుక తన యుద్ధ సామగ్రి బరువును తగ్గించుకోవచ్చుననే ఊహతో కూడా అతను అల్యూమినియం ఉత్పత్తికి కృషి చేయమని, అందుకు అయ్యే ఖర్చు అంతా తాను భరిస్తానని చెప్పాడు. ఓలర్ సూత్రాన్నే వాడుకుంటూ వేరొక సరికొత్త అల్యూమినియం ఉత్పత్తి విధానాన్ని ఫ్రెంచి రసాయనికుడు డెవిలే రూపొందించాడు. అతను తన పద్ధతిలో పొటాషియం లోహానికి బదులుగా క్షేకరణ దశలో సోడియం లోహాన్ని వాడాడు. 1884లో పరిశుద్ధమైన అల్యూమినియంని కొంత అధిక పరిమాణంలో పొందగలిగాడు. 1855లో ప్యారిస్ నగరంలో నిర్వహించబడిన ప్రపంచ వైజ్ఞానిక ప్రదర్శనలో డెవిలే వెండి అనే శీర్షికన కొన్ని అల్యూమినియం కంచాలను, కడ్డీలను ప్రదర్శించాడు. ఈ విషయం ప్రపంచం మొత్తం మీద పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అల్యూమినియం ఉత్పత్తి అయ్యే ఖర్చు ఈ విధానంలో కూడా ఏమీ తగ్గలేదు. తడిసి మోపిడైంది. దాని ధర ఇంకా అవకాశాన్ని అంటుతూనే ఉంది. అందుచేత పాపం 3వ నెపోలియన్ చక్రవర్తి సిపాయిలు అల్యూమినియం కవచాలతో కవాతు చేస్తూ రాజుగారికి కనువిందు చేసే భాగ్యానికి నోచుకోలేదు. వారికి అల్యూమినియం రొమ్ము కవచాలు మాత్రం లభించాయి. డెవిలే 1854వ సంవత్సరంలోనే
గలనం చేసిన సోడియం అల్యూమినియం క్లోరైడ్ను విద్యుత్ విశ్లేషణ చేసి అల్యూమినియం పొందవచ్చునని సూచించాడు. అదే సమయంలో జర్మనీలో బున్సెన్ కూడా ఈ విధానాన్నే సూచించాడు. 1886లో అమెరికాలో చార్లెస్ మార్టిన్ హాలు, ఫ్రాన్స్లో హెరాల్డ్ ఎవరికి వారుగా పెద్ద పెట్టున అల్యూమినియం పారిశ్రామికోత్పత్తికి విద్యుత్ విశ్లేషణ విధానాన్ని రూపొందించారు. వీరు ఇరువురిలో హాల్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఉంది. హాల్ అమెరికాలోని ఓబెర్లిన్ కళాశాలలో రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న విద్యార్థి. 21 సంవత్సరముల యువకుడు. ప్రొఫెసర్ జీవెట్ దగ్గర చదువుకుంటూ ఉండేవాడు. జీవెట్ ప్రేరణతో అతను ఒకసారి ఓలర్ని వెళ్ళి కలిశాడు. ఓలర్తో సంభాషించిన మీదట ఆ యువకుడికి అల్యూమినియం పట్ల ఆసక్తి ఎక్కువైంది. ఎలాగైనా సరే తాను అల్యూమినియంని వాణిజ్య స్థాయిలో చౌకగా ఉత్పత్తి చేయగలిగే విధానాన్ని రూపొందించి తీరాలి. అదే తన జీవితాశయం అనుకున్నాడు. కర్రతో వేయబడ్డ ఒక షెడ్డులో తానే స్వయంగా చేసుకున్న బ్యాటరీలతో అతను ఈ సమస్యపై శ్రమించాడు. ఫిబ్రవరి 23, 1886న ఈ యువకుడు తన గుప్పెడును గట్టిగా మూసిపట్టుకుని తన ప్రయోగశాల గది నుండి ప్రొఫెసర్ గారి గదిలోకి ఒక్క ఉదుటన లేచి పరుగుపెట్టాడు. విజయోత్సాహంతో వెలిగిపోతున్న మొహంతో తన గుప్పెట్టును ఆయన ముందు తెరిచి ఉంచాడు. గుప్పెడు నిండా గుప్పెడు అల్యూమినియం బొత్తాములు మెరిసిపోతూ ఉన్నాయి. విద్యుత్ విశ్లేషణ విధానంలో పరిశుద్ధమైన అల్యూమినియం పారిశ్రామికోత్పత్తికి శ్రీకారం చుట్టినవి ఈ బొత్తాములే. అందుకనే అల్యూమినియం కంపెనీ ఆఫ్ అమెరికా వారు వాటిని ఎంతో అపురూపంగా ఈనాటి దాకా కూడా పిట్స్బర్గ్లో దాచి ఉంచారు. అందాలు చెందుతున్న హాల్ అల్యూమినియం విగ్రహాన్ని ఓబెర్లిన్ కళాశాల ఆవరణలో ప్రతిష్ఠించారు. 1888లో జర్మనీలో బేరు హాల్ పద్ధతిని మరింతగా మెరుగుపరిచి బాక్సైట్ ఖనిజం నుండి అల్యూమినియం పారిశ్రామికోత్పత్తికి విద్యుత్ విశ్లేషణ విధానాన్ని రూపొందించాడు. పేటెంట్ని తీసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పద్ధతే వాడుకలో ఉంది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రోమన్ చక్రవర్తి చేత ఉరితీయించబడ్డ లోహపు పనివాడు ఏ పద్ధతి అవలంబించి రేగడి మన్ను నుండి అల్యూమినియంని పొందాడో మనం ఊహించలేము. ఏది ఏమైనప్పటికీ శాస్త్రజ్ఞుల నిరంతర పరిశ్రమ మూలంగా ఈనాడు అల్యూమినియం ధర పడిపోయింది. దాని ధర ప్రధానంగా విద్యుత్ ధరపైనే ఆధారపడి ఉంటుంది. ధర పడిపోయింది కదా అని చెప్పి దానిని తిరస్కార భావంతో చూడడానికి వీలు లేదు. విలువలు ఎప్పుడూ ఒక్కలా ఉండవు. కాలగతిలో అవి మారిపోతూ ఉంటాయి. హీనంగా చూడకు దేన్ని అన్నాడు కవి. తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం. అది ఏదైనా కావచ్చు, ఏ లోహమైనా కావచ్చు. దేని విశిష్టత దానిదే, దేని గుణగణాలు దానివే. గుణాలను ఆవిష్కరింపజేసి వాటిని తనకు కావలసినట్టుగా మలుచుకోవడంలోనే, అనువర్తింపజేసుకోవడంలోనే మనిషి తెలివి, చాకచక్యం ఉన్నాయి. ధన్యవాదాలు.